రీసెంట్గా దేవాదాయ శాఖ లో మన మావుళ్ళమ్మ గుడికి చైర్మన్గా సెలెక్ట్ అయినందుకు మా సంఘం తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశేషం ఏంటంటే శ్రీ తాళపాక అన్నమయ్య మత కవితామహ ఆయన యొక్క 613వ జయంతి మహోత్సవాన్ని మనం కళారసరి ఆర్యవైశ్య మహిళా సంఘం, శ్రీ వాసవి మ్యూజిక్ డ్యాన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్, సంగీత ఝరి సంస్థల తరఫున నిర్వహిస్తున్న సందర్భంగా మనం ముఖ్య అతిథిగా శ్రీ నాగన్ బాబు గారిని సతీ సమేతంగా సుధాగారితో ఆహ్వానిస్తున్నాము. వచ్చి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. మన సంస్థ అధ్యక్షుడు అన్నిటికీ మూలం శ్రీ నూలి లక్ష్మీదేవి గారిని వేదిక మీద ఒక్క నిమిషం అండి. ఫోటో తీసుకున్నా జయ జయ కన్యకాంబ, జయ 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 మనసదంబ, జయ 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 వాసవాంబ, జయ 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 జగదంబ, జయ 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 జగదంబ. సర్వకళా సంపదలకు సర్వోన్నత కేంద్రముగా విలసిల్లడి మణికి నిలయముల నిలచియుంది. త్రిభువనములకు విభవ భిక్షసారించు సర్వమణివి, సర్వగతివి, సర్వమయివి, సర్వగతి, సర్వశరణ్యవు నీవే. జయ 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 కన్యకాంబ, నీ లీలలు తలచుకొను, నీ పదములు కొలుచుకొను, దరింపగా దరింపగా మాపై కృప కురింపగా రాగదమ్మ. త్రికిల పాప పరిహారిణి, నిగమ శిఖ విహారిణి, నిఖిల పాప పరిహారిణి, నిగమ శిఖ విహారిణి, అవిరళ సుఖ సంధాయి, అపవర్గ ప్రదాయి. జయ 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 కన్యకాంబ. శ్రీమద్వదీయం శ్రీమద్వదీయం చరితామృతవర్ణయార్య, శ్రీమద్వదీయం చరితామృతవర్ణయార్య, పీత్వాపి నైవ సృజితా మనుజా భవేయుః. వెంకటాచలపదేవ భక్తి శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే, నమో నమస్తే. జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య
అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గం ఇది నందకము, బ్రహ్మలోకమున బ్రహ్మ భారతి నాదాశీసులు పొందినదై, శివలోకమున చిద్విలాసమునట మరుధ్వనిలో గమకితమై, దివ్య సభలలో నవ్యనాస్యమునకు మంత్రిగ ఎగసి, నీరద మండల నారద తుంగుర మహతీ గానము మహిమల తెలిసి, హిమగంధరయతిరా సభలో తపఫలం మొగ తలుపుమని, తల్లి తనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో, ప్రవేశించే ఆనందకము నందనానందకారకము, అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. పద్మావతియే పురుడు పోయగా, పద్మాసనుడే కుసురు పోయగా, విష్ణు తేజమై నాద బీజమై, ఆంధ్ర సాహితీ అమర కోసమై అవతరించెను అన్నమయ, అసతో మా సద్గమయ, అవతరించెను అన్నమయ, అసతో మా సద్గమయ. పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా, హరినామమునే ఆలకింపక హరముద్దలనే ముట్టడయా, తెలుగు భారతికి వెలుగు భారతై ఎదలయలో పద కవితలు కలయా, తాళపాకలో ఎదిగే అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ. నాగబాబు గారు సుధా గారు ఆశీర్వదండి, లక్ష్మి గారు ఝాన్సీ గారు సుధా గారికి అండుబాత సత్యం, పల్లారాజు గారు ముత్తుబాబు గారు నాగబాబు గారికి అడుగుతున్నాను మా ముత్తుబాబు గారు ఎక్కడ, ముత్తుబాబు గారు మీలో ఫోన్ వచ్చిందని లోపలికి సత్యనారాయణ గారిని జీవితం పట్టుకొస్తుంది. నాకు టైం గుర్తొస్తుందండి, 10-20 అయిపోయింది. అన్నమయ్య గురించి పాటలో వాళ్ళంతా ఇచ్చారండి. అది చేత ఏంటంటే ఇప్పుడు మీ స్పీచ్ ముందు మాకు అందరికీ కూడా ఏంటంటే చాలా ఎంత ముందు స్వభావం ఏంటి నారాయణ బాబు గారు పరిచయం కాలేదు, కానీ ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో, ఎన్ని పదవులు నిర్వహించారో, అవన్నీ ఏమి వద్దండి మీకు తెలిసియే కదా అని చెప్పి అన్నారు. నాకు కూడా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని అవేమీ చెప్పకుండా మరి మామూలుగా ప్రస్తుతం చేస్తున్నటువంటి ముఖ్యమైన పదవులు ఏంటంటే ఆదివాసీ వర్తక సంఘభవనానికి అధ్యక్షుడిగా చేయడం అనేది చాలా గొప్ప విశేషం. తర్వాత అదే కాకుండా ఇంకో గొప్ప విశేషం ఏంటంటే
మామూలమ్మ దేవస్థానానికి అధ్యక్షుడిగా ఆయన చైర్మన్గా పదవి చేపట్టుకోవాలి. సంఘాలన్నీ మనకి మామూలుగా సంఘాలన్నీ మనకి ఆదివేశ మహిళా సంఘం స్థాపించింది వీరు యువజన సంఘం నుంచే. అక్కడి నుంచి మనకి స్వయం ప్రతిపత్తి కలిగేలాగా మంది పైకి తీసుకుని రావడం, మనమేమో అంచెలంచెలుగా శాఖలుగా విస్తరించి అనేక కార్యక్రమాలు చేయడం అదంతా ఆదివేశ వారి సంకల్పమే. చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలి చాలా ఉంది. టైం లేదు మీకు. మాకు అది ఇదేంటి తప్పదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు మీటింగ్ అనమాట. ఏమీ లేదు, ఏం చేయలేదు. కస్మోపాల్ ఇంట్లోకి ఇచ్చేది. సరే ఈ టైమింగ్ 10:25 తిన్నారు కదా. ఇప్పుడు మనకి మనం కోరినంతనే దంపతి సమేతంగా వచ్చారు. ఆదివేసి మహిళా సంఘం తరఫున మనం చేసేయడం సుధాగారు రావడం లేదు, పోటీ పుట్టాలని చెప్పారు. మీరు కాదంటారేమో. జూమ్ ఆన్ చేసే అందరికీ నా నమస్కారం. వాళ్ళు కూడా చూస్తుంటారు ఈ కార్యక్రమం. వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, ఇటువంటి మహత్తరమైన రోజు, ఇటువంటి దివ్యమైన రోజున మీ అందరితోటి నేను సమావేశం అవడం, ఈ కార్యక్రమానికి రావడం నేను నా అదృష్టంగా భావిస్తాను. అన్నమాచార్యుల జయంతి. అన్నమాచార్యులు అంటే తెలియని వారంటూ ఎవరు. సంగీతంలో ఏమాత్రం పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా మొట్టమొదటి తెలుసుకునేది అన్నమాచార్యుల గారి గురించి. అటువంటి మహానుభావుని యొక్క జయంతి రోజున భారతదేశమంతలోనే కాదు, విదేశాల్లో కూడా అన్నమాచార్య జయంతిని ఈ రోజున జరుపుకుంటాం. మనందరం తెలుగు వారిగా ఆయన ఒక తెలుగు బిడ్డ అయినందుకు మనం చాలా గర్వించదగ్గ విషయం. మనందరికీ దగ్గరలోనే ఆయన తాళపాకలో జన్మించటం, ఆయన ఆ స్వామివారికి సంగీత రూపంలో ఆయన పాటలు ఆయనకి అర్పితం చేయటం, ఆ స్వామిని ప్రసన్నం చేసుకుంటాం, ఆ సంగీతం ద్వారా ప్రసన్నం చేసుకుంటాం అన్నది మనందరికీ కూడా తెలిసిన సత్యమే. అటువంటి మహానుభావుని జయంతి ఈరోజు సంగీత ప్రియులైన మీరందరూ ఈ రోజున నిర్వహించటం చాలా ఆనందదాయక విషయం. ఈ యొక్క శుభ సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలుపుతున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది, మొట్టమొదటి తెలుగు పాట రచయిత అన్నమయ్య అని చెప్పి నాకు ఇక్కడ నిజంగా ఇలాగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం వల్ల మరి ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. నేను మొట్టమొదటి తెలుగు పాట రచించింది అన్నమయ్య గారే అని. నిజంగా చాలా ఆనందమైన విషయం అది. ఈ రోజున ఈ జూమ్ ద్వారా మీరు నిర్వహిస్తున్నటువంటి జయంతి ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని, ఆ వెంకటేశ్వరుడు మీపై సదా కరుణ కృప చూపాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మనకి రాజుగారు ఎంత ఇష్టం అంటే సంగీతం అంటే అందరూ
కూడా వచ్చేద్దామా? చాలా బరువు ఎక్కువ. అదే దీంతో ఫోటో తీసి ఫోటో తీయండి. ఫోటో ఫోటో వచ్చేయండి అందరూ చుట్టూరా నుంచున్నాం. వీళ్ళు తీస్తారు కదా, వీళ్ళు అందరూ చెప్పర్లేదు అమ్మా. నువ్వు కూడా వెళ్ళు. వీడియో ఇది వీడియో ఆన్లైన్ ఉందా వీడియో? వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు. వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాగే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అంతటికి ఏలికైనా ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా అంతటికి ఏలికైనా ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా సంతసాన చెలువన్నే సనక సనందనాదు సంతసాన చెలువన్నే సనక సనందనాదు లంతటి వాడు తాళవక అన్నమయ్యా సంతసాన చెలువన్నే సనక సనందనాదు వాడు తాళపాక అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాగే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా బిరుదు టెక్కేములుగా వెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్యా బిరుదు టెక్కేములుగా వెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్యా వేదముల అర్థమెల్ల విరిగలిగినట్టి వేదముల అర్థమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్యా విరిగలిగినట్టి వేదముల అర్థమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాగే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అందమైన రామానుజ ఆచార్య మదమును అందుకొని నిలిచినాడు అన్నమయ్యా అందమైన రామానుజ ఆచార్య మదమును
అన్నమయ్యా విల్లువలే మాకును శ్రీ వెంకటనాథుని నిచ్చే అందరిలో నడపాక అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా తప్పసము మావే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా అన్నమయ్యా. మరణము శరణము దీర్ఘ శరణాగతిని పొందిన జీవులను అందుకోవడానికి కరవరుద్ధుడు కటి వరద హస్తాలతో తిరుమల శిఖరాలలో నిలిచి ఉన్నాడు. అటువంటి వెంకటేశ్వరుని భావములోన బాహ్యమునందున పుణ్యాశరాలు అది భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే
అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనమో మనసా అచ్యుత అచ్యుత శరణనమో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును పాదాల చెంత చేరిన వారి వంతలు చింతలు ఉండవని శపథం చేసిన యోగేశ్వరేశ్వరుడు వెంకటగిరి నిలయుడు బ్రహ్మ కడిగిన పరబ్రహ్మ స్వరూపుని పాదాలను దర్శించి ఇహపర సుఖాలను సాధించారు. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచం. తిరువెంకటగిరి తిరమని చూపిన తిరువెంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలిదలమోపిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలిదలమోపిన పాదము తలతక గగనము తన్నిన పాదము తలతక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాముదల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాముదల నిడిన పాదము ప్రేమకు శ్రీ సఖి పిసిగడి పాదము
బ్రహ్మముతానే పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము భగవంతుడు భక్తుల భావనామము విశ్వంలో భిన్న విభిన్న రూపాలతో సాక్షాత్కరిస్తాడు. శివుడైన, మాధవుడైన, శక్తి అయిన, భైరవుడైన ఆ పరతత్వంలోని తత్వాలే వెంకటేశ్వరుడు సకల దేవతా స్వరూపుడు. ఎంత మాత్రంగా ఎవ్వరు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిపడి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిపడి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు కొలుతురు నిన్ను వైష్ణవులు పూరిమితో విష్ణుడని పలుకుదురు నిన్ను వేదాంతులు పరబ్రహ్మం వనుచు కొలుతురు నిన్ను వైష్ణవులు పూరిమితో విష్ణుడని పలుకుదురు నిన్ను వేదాంతులు పరబ్రహ్మం వనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగడుదురు కావాలి కులాది భైరవుండనుచు అలరి పొగడుదురు కావాలి కులాది భైరవుండనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు సరిదన్నెదురు శాస్త్రేయులు శక్తి రూపుని వనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సరిదన్నెదురు శాస్త్రేయులు శక్తి రూపుని వనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబవుదు కరిమల
మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు కనుడవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని నీ వలనే నీ శరణనిదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిపడి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. కాలమేఘము చింతామణి శేషాచలంలోనే సన్నిహితమైనది. తన పురాకృత పుణ్యంతో అన్నమయ్య దర్శించిన శ్రీనివాస స్వామిని తన సంకీర్తన రాసులు నిదర్శనంగా సుదర్శనంగా నిలిచినాడు. కొడగంటి మయ్యామికు పురుషోత్తముడు. పురుషోత్తమా పురుషోత్తమా కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకమయ్యా కోనేటి రాయడ కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకమయ్యా కోనేటి రాయడ కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్మునే నిరట్టి కుల దైవమాచల నేనిచి పెద్దలిచిన నిధానమా కోరి మమ్మునే నిరట్టి కుల దైవమాచల నేనిచి పెద్దలిచిన నిధానమా గారవించి తప్పిచు కాలమేఘమా గారవించి తప్పిచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా గారవించి తప్పిచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయగవయ్యా కోనేటి రాయడ కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. భావింప కైవసమైన పారిజాతమా చేవదేరదాచినట్టి చింతామణి భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరదాచినట్టి చింతామణి కావించి కోరికలిచ్చే కామధేను
పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా మమ్ము నెడయక మయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా చెడనిక బ్రతికించే సిద్ధ మంత్రమారోగ లడచి రక్షించే దివ్యౌషధమా చెడనిక బ్రతికించే సిద్ధ మంత్రమారోగ లడచి రక్షించే దివ్యౌషధమా బడిగాయక తిరిగే ప్రాణబంధుడా బడిగాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడ బడిగాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయక మయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా. కొండలలో నిలిచిన కోనేటి రాయుడు అనుభవ సుందరమైన నిత్య సత్యం. తరతరాల భక్తులు భాగవతుల కైంకర్యాలకు పరవశించి కొండలంత వరాలను కురిపించిన ఏడుకొండల వాడు రాతిలేని దేవుడు. కొండలలో నెలకొన్న కోనేటి నెలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత మరములు చూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత మరములు చూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు మరదాసుడైన పురువరతి నంబి నిమ్మన్న వరములెల్ల పిలిచిన వాడు మరదాసుడైన పురువరతి నంబి నిమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు దొంగులు చేసిన ఎట్టి తొండమాంజె కురవతి దొంగులు చేసిన ఎట్టి తొండమాంజె కురవతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు దొంగులు చేసిన ఎట్టి తొండమా
కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలోన నుండ తిరుగచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోన నుండ తిరుగచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నారద గానలోలుడైన నారాయణుడు వెంకటగిరి సార్వభౌముడు ఆ మురహరుడు భవహరుడు ఆ వేద నిలయుడు వెంకటగిరి నాయుడు ఈ కలియుగాన ఈ నాగేంద్ర శయనుడు పరవశించేది పాటకి కలవ సంకీర్తనాయ కౌశవం నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన పరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో జలవిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత శరణయుగా జలదిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా బలివందన గోపవధూ వల్లభ బలివందన గోపవధూ వల్లభ నలినోదర
నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 నవమాసాలు మోసిన కన్నతల్లి దేవతలు కన్నులలో పెట్టుకుని పెంచుకున్నది యశోదమ్మ. నిండుట ముఖ్యమై ముత్తులు గుర్తించిన యశోదా కిషోరుని అగణిత మహిమలు దేవకీ సుకుని నవరత్నాలతో ఉల్లేఖించినారు అన్నమాట. ముద్దుగారే యశోద. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పారివజ్రము అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పారివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు సిద్ధరాణి మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము నిధిగో వర్ధనపు గోమేరికము రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము నిధిగో వర్ధనపు గోమేరికము శతమై శంకు చక్రాల సంతుల వైడూర్యము శతమై శంకు చక్రాల సంతుల వైడూర్యము గతి అయి మమ్ము గజే కమలాక్షుడు గతి అయి మమ్ము గజే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు సిద్ధరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏడి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏడి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలజల
చిత్తరాణి మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సప్తగిరి సంకీర్తనల సామూహిక గానంలో పాల్గొన్న అందరికీ కూడా మరి నమస్కారాలు, ధన్యవాదములు కూడా. ఈ రకంగా మనం ఈరోజు సప్తగిరి సంకీర్తనతో ప్రారంభించినటువంటి అన్నమాచార్య వారి 613వ జయంతి మహోత్సవము ఒక 10 రోజులు కొనసాగించాలనుకుంటున్నాం, దశదిన మహోత్సవంగా. దీనిలో అందరూ కూడా మీకు వచ్చిన అన్నమాచార్య కీర్తన వీడియోలు తీసి మాకు పంపించాలి. దానికి ఆల్రెడీ చాలామందికి లింకులు పంపడం జరిగింది. మీకు ఎవరైనా కావాలంటే మాకు తెలియచేస్తే మీకు ఆ లింక్ అది పంపుతాము. అందుచేత అందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొవాలని కోరుకుంటూ ఇలాగా పాల్గొన్న అందరికీ కూడా పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా మన ఈ 10 రోజుల కార్యక్రమంలో కూడా ఉత్సాహంగా పాల్గొనాలని, ఆ స్వామి ఆశీస్సులు అందుకోవాలని మరి కోరుకుంటున్నాను.